దేవునికి స్తోత్రాలు. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. విశ్వాసుల యొక్క నడత, వారి యొక్క గొప్పతనం ఏమిటి అనేది పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి విశ్వాసుల యొక్క నడత, వారి యొక్క గొప్పతనం అనేది పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడినవంటి మాటలు. బైబిల్ ఏమి చెప్తుంది అనేది మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రేమైన దేని బిడ్డలారా, ఈ రోజున ఎంతోమందిని మనం చూస్తున్నాం. కొంతమంది మారినట్టుగా నటిస్తారు, మారాము అన్నట్టుగా, సర్వస్వం ప్రభువే అన్నట్టుగా, ఆత్మీయ జీవితంలో వెతుకుతున్నట్లుగానే కొంతమంది నటిస్తారు. చివరికి మరలా చీకటి బ్రతుకులోనే బ్రతుకుతూ ఉంటారు. అది దేవునికి ఎంత మాత్రమును కూడా ఇష్టమో లేదు. దేవునికి ఎంత మాత్రము కూడా ఆ చీకటి బ్రతుకు అనేది దేవునికి ఇష్టమో లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనులు పౌలు గారు ఓ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ఈ కొత్త జీవితం అనేది ఎలా వస్తుంది, విశ్వాసుల యొక్క నడత, వారి యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అనేవంటి విషయాన్ని మనం చూస్తే ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఏంటంటే, మీరు కాలేజీలో బాగా చదివారు, లేకపోతే మీకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి, మీరు చేస్తున్నవంటి ఆ డ్యూటీ నమ్మకాన్ని బట్టి మీ పై అధికారులు మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? మీరు చేసేవంటి డ్యూటీ ఆ నమ్మకత్వాన్ని బట్టి, వారు చెప్పిన ప్రతి మాటను బట్టి మీరు విని చెప్పిన దానికి ప్రతిదీ కూడా మీరు చెవికి ఆ పనిని వారికి సంపూర్ణంగా చేసినప్పుడు ఆ మీ పై అధికారులకు మీకు ఏమవుతుందంటే, మీ మీద కొంచెం వారికి మనసు కలుగుతుంది, ప్రేమ దయ అనేది కలుగుతుంది. అలాంటప్పుడు ఈ ఆఫీస్లో ఏంటంటే మంచిగా నమ్మకంగా ఇంతవరకు ఆబ్సెంట్ పడకుండా ఎగగొట్టకుండా డ్యూటీ చేసినోడు ఎవరు ఆ వ్యక్తిని సన్మానించాలి అనుకుంటున్నాం అని చెప్పి అన్నప్పుడు ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కలిసి నీ పేరు మాత్రమే చెప్తారు. ఏమని? ఇదిగో నిన్ను సన్మానించాలని మేము అనుకుంటున్నాం, ఇదిగో ఈ ఉద్యోగులు చేరిన నాటి నుండి నువ్వు చాలా నమ్మకంగా పనిచేసావు, ఆ విలువలను నువ్వు పోగొట్టుకోలేదు, నీకున్న ప్రతిష్టతను నీకున్న విలువలను నువ్వు పోగొట్టుకోకుండా ఇప్పుడు దాకా నువ్వు నమ్మకంగా జీవిస్తూ వచ్చావు, కాబట్టి మా ఆఫీసులో అంతట్లో సన్మానానికి యోగ్యులు మీరే అని ఒకవేళ మీ పేరు చెప్పినప్పుడు మీరేం చేస్తారు తెలుసా? రే, ఈరోజు నన్ను సన్మానించాలని అనుకుంటున్నారు కాబట్టి మా పాస్టర్ గారిని కూడా నేను తీసుకెళ్ళాలి. దేనికి? ఆ సన్మానాన్ని చూడటానికి. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా మీతో వస్తాను, మీరు కూడా అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత నేను గమనించేది ఏంటంటే, మీ ముఖములో ఉన్న ఆ కళ, మీకున్న సంతోషం, మీ జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని నేను గమనిస్తూ ఉంటాను. ఎందుకని? ఈ రోజున నేను ఇంతగా నాకు కష్టాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఎన్ని సమస్యలు నాకు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని తట్టుకొని ఇదిగో నేను డ్యూటీ చేసే దగ్గర నిలబడ్డాను. కాబట్టే ఇదిగో ఈరోజు దేవుడు నన్ను ఈ స్థలములో ఘనపరచబోతున్నాడు అనే ఒక సంతోషం మీకు ఉంటుంది. అయితే ప్రేమైన బిడ్డలారా, నేను మిమ్మల్ని చూసినప్పుడు నా జీవితంలో ఉన్న ఆనందం ఏంటి తెలుసా? ఇదిగో దేవుడు నా ప్రార్థన ఆలకించి మా పిల్లలను దేవుడు ఈ స్థాయిలోనికి తీసుకొచ్చాడనేవంటి ఆ సంతోషాన్ని మేము కనులారా చూస్తాం. చప్పటి కొట్టి ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. నేను చెప్పేవంటి విషయం ఏంటంటే, దేవుని మందిరానికి వస్తున్న నీవు నీ విలువలను, నీ ప్రతిష్టతను కాపాడుకుంటున్నావా? ఈరోజు నువ్వు విలువతో ఉన్నావా? దేవుని మందిరంలో విలువ కలిగి బ్రతుకుతున్నావా? నీ పేరు ప్రతిష్టను కాపాడుకుంటున్నావా అంటే
కొంచెం కూడా కనిపించట్లేదు. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో, దైవజనుడు పౌలు గారు ఏం చెప్తున్నాడో ఈ విషయాన్ని మనం చూద్దాం. అందుకని విశ్వాసుల యొక్క నడత, వారి గొప్పతనమును కూర్చున్నటువంటి విషయాన్ని బైబిల్లో మనం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం. రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యం దయచేసి మనం చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమైతే నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాతి పెట్టబడుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుదుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో దేవుని వాక్యము, దేవుని మాటలు మనకి ఏం తెలియచేస్తుందంటే, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము కూడా ఆయనతో పాతి పెట్టబడాలి. ఏంటండి? ఎవరితో? యేసయ్యతో మనము కూడా ఏం చేయబడాలంట? పాతి పెట్టబడటం. పాతి పెట్టబడటం అంటే నువ్వు చావాలి, ఆ తర్వాత పాతి పెట్టబడటం కాదు. లోక సంబంధమైనటువంటి విషయాల్లో, శరీర సంబంధమైన విషయాల్లో, ధనాపేక్ష విషయాల్లో నీవు చనిపోవాలి. మారు మనసును పొంది పాపాన్ని ఒప్పుకొని బాప్తిసము తీసుకొని నూతన జీవితాన్ని నీవు జీవించటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాప్తిసము అనగా ఈ శరీర సంబంధమైన జీవితానికి సమాధి. చెప్పండి, ఏంటంట? బాప్తిసం అంటే ఏమిటి? శరీర సంబంధమైన విషయాలను అంతటితోనే సమాధి చేయబడటం. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాటను చెప్పారు. నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణము, చెప్పండి ఏం చేయాలంట? బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనతో కూడా మనం ఏం చేయబడ్డాము? పాతి పెట్టబడ్డం. చూడండి, యేసుక్రీస్తు వారు పాతి పెట్టబడ్డాడు. పాతి పెట్టబడిన తర్వాత 3వ రోజున ఆయన తిరిగి ఎలా లేచాడంట? పరిశుద్ధుడుగాను, పవిత్రుడుగాను, ఏంటండి, ఆత్మస్వరూపిగాను, జయశీలుడుగా యేసయ్య సమాధిని చీల్చుకొని తిరిగి లేచాడు. కొట్టు గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సమాధిని చీల్చుకొని పునరుత్థానుడై లేచాడు. నువ్వేమో నీటిలో పాత పెట్టబడి శరీర సంబంధమైన విషయాలను పాతివేసి మహిమ కలిగిన వంటి ఆత్మను పొంది తిరిగి నీవు లేచినట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య సమాధిని గెలిచి లేచాడు. నీవేమో నీటి బాప్తిసము ద్వారా నీ పాపములను, శరీర క్రియలను, శరీర కోరికలన్నింటినీ, ధనాపేక్షమంతటిని నీటిలో పాతి పెట్టబడి అందులో నుంచి నీవు ఒక్కడివే తిరిగి లేచావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు ఎలా ఉండాలంట? విశ్వాసములో విశ్వాసుల యొక్క నడత గొప్పదిగా ఉండాలి. మారు మనసు పొందావు, పాపాన్ని ఒప్పుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, బాప్తిసం ఇవ్వబడింది, అందులో నుంచి నువ్వు తిరిగి లేచావు. ఇప్పుడు యేసయ్య నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఏ జీవితమో? కొత్త జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించాడు. అందుకని జీవితాంతం దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి అంటే నూతనమైన వంటి వ్యక్తిగా నీవు నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ పత్రికల్లో ఈ మాటను చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రేమేంది బిడ్డలారా, ఇంకా మీ ఏందట నీ నడత ఎలా ఉండాలంట? నీ గొప్పతనాన్ని,
నీవు ఎక్కడ కూడా దాన్ని కోల్పోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఉన్న ప్రతి వాడు కూడా నూతనమైన వంటి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ కొత్త జీవితాన్ని ప్రారంభించావా? ఆ కొత్త జీవితంలోనే నువ్వు నడిపించబడుతున్నావా? అలా నడుచుకున్నట్లయితే నీ జీవితాంతం అంతం వరకు నడిపించబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దయచేసి చూడండి మరో ఒక మాట. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఏలి చూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడిన వంటి విషయంలో దైవజన పౌలు గారు చెప్తున్న మాట ఏంటి చెప్పండి? ఏమంటున్నాడండి? ఏలి చూపు వలన మనము, చెప్పండి, ఏలి చూపు వలన. ఏం చూపు? పెళ్లి చూపులా? చెప్పండి, ఏం చూపులండి? ఏలి చూపు అంటే ఇదిగో, ఇప్పుడు మనం కొన్నిసార్లు అంటాం పిల్లలతో కానీ పెద్దోళ్ళతో కానీ అందరితో మనం మాట్లాడేటప్పుడు వారు ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని వారికి కన్ఫర్మ్ సక్సెస్ అవ్వలేదనుకోండి, చేసేవంటి పని వాళ్ళకి తృప్తి లేదనుకోండి, అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, ఒరే బాబు ఇది ఇలా కదరా, ఇది జాగ్రత్తగా ఈ విధంగా చేసుకోండి అంటాం. అతడు చెప్పిన వంటి మాటను బట్టి విని చేసుకున్నాడు అనుకోండి, వారి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే దైవజన పౌలు గారు అంటున్న మాట ఏంటి? ఏలి చూపు వలన కాక విశ్వాసము వలన మనము నడుచుకొనుచున్నాం. చూడండి, దేవుని మార్గం మనకు ఎలా తెలియపరచబడింది? ఇది పరిశుద్ధమైన మార్గమని, పవిత్రమైన మార్గమని, ఈ మార్గంలో నడిస్తే మనకు మేలు కలుగుతుందని, ఈ మార్గంలో నడిస్తే జీవాన్ని పొందుకుంటామని, ఈ మార్గంలో నడిస్తే స్వస్థత పొందుకుంటామని, ఈ మార్గంలో నడిస్తే మనకు మేలు సమస్తమును కలుగుతుందని ఎవరు చెప్పారు అంటే పరిశుద్ధ గ్రంథ బైబిల్ మనకు బోధిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మేలును పొందాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించాడు. యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచాడు. యేసుక్రీస్తు వారు భారాన్ని మోసాడు. యేసుక్రీస్తు వారు సమాధిని చీల్చి తిరిగి మృత్యుంజుడై తిరిగి లేచాడు. ప్రైజ్ ద లార్డ్. లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పారు, నేను వెళ్ళు మార్గాన్ని మీరును ఆ మార్గంలో వచ్చునట్లు, నేను వెళ్ళు మార్గంలో మీరును కూడా రావాలంటే నేను మీ కొరకు ఒక నివాసమును సిద్ధపరిచి తిరిగి మరలా నేను మీ యొద్దకు వచ్చి తీసుకొని వెళ్తాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అన్న మాట అండి, శిష్యులతో చెప్తున్నాడు, నేను ఒక మార్గాన్ని వెళుతున్నాను. ఏంటండి? మొదటిగా నేను నడిచిన మార్గం ఇరుకు మార్గం, ఇబ్బందికరమైన మార్గం. అనేకులు దూషించారు, నిందించారు, అవమానించారు. కష్టతరమైన మార్గం. ఈ మార్గాన్నిటిని జయించి మరణాన్ని గెలిచి ఇదిగో మృత్యుంజుడై తిరిగి నేను పరలోకానికి వెళుతున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభువు పరలోకానికి వెళుతూ ఇదిగో ఈ మార్గంలోనికి తిరిగి మీరు రావాలంటే నేను వచ్చేంత వరకు, చెప్పండి, వచ్చేంత వరకు ఈ మార్గాన్ని ఎవరైతే మీకు బోధిస్తున్నారో, ఎవరైతే నీకు చూపిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను సరిచేసి నడిపిస్తున్నారో ఆ మార్గములో నీవు కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎన్ని వచ్చినా కూడా నువ్వేం చేయాలి? కదలక అందులోనే నడుస్తూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం మనకు చక్కగా రాయబడింది. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. మీకు ఎవరైనా బాగా ఇరుకు ఇబ్బందులు అయినప్పుడు, బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు, మీరు ఎవరికైనా ఓ 1,00,000 రూపాయలు అడిగారనుకో, పోనీ ఒక 50,000 రూపాయలు అడిగారనుకోండి. అడిగిన తర్వాత వాళ్ళు అంటారు, ఇదిగో
రేపటి రోజున సరిగ్గా తెల్లవారుజాము 6 గంటలకి రావాలి. తెల్లవారుజామున 6 గంటలకు వస్తే 6 గంటలకు 1 నిమిషం దాటినా నేను ఇంటి దగ్గర ఉండను అని ఎవరైనా మీకు చెప్తే ఎంతమంది వెళ్తారు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. వెళ్తారా? ఎందుకు? నీ సొంత అవసరాలు కాబట్టి, నీకు అవసరం కాబట్టి 5 గంటలుగా లేచిపోయి 5:30కి ఆడ ఉంటావు. కానీ దేవుని మందిరానికి నువ్వు చస్తే నిన్ను రక్షించే దేవుడు, నరకానికి వెళ్ళనివ్వకుండా కాపాడే దేవుడు, ఆరోగ్యాలు ఇచ్చే దేవుడు, సమస్తము నిన్ను పోషించి భూమి మీద నడిపించుతున్న దేవుడు, అనేకమైన ఇబ్బందులను, ఇరుకులను, అపాయములు, ఆటంకాలను తప్పించగలిగిన దేవుని సన్నిధిలో ఎన్ని గంటలకు వస్తావు? ఈ మాట నాకు మూతి ఇంతదైపోద్ది. ఎందుకని చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? ఇట్లాంటి మాటలు చెప్పకూడదండి. నవ్వించాలా, కవ్వించాలా, ఎగిరెగిరి దూకేటట్లు చేయాలి, పొగడాలా, గణపరిస్తే కానీ అందరికంటే ముందు రారు. నాశనకరమైన మార్గాన్ని వెంచుకుంటారు, కానీ మేలుకరమైన మార్గాన్ని ఏం చేస్తారంటే ఆలస్యమో చేస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకములో ఉన్న అన్నిటికంటే విలువైన మార్గము యేసయ్య మార్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు వారు ఎలా మన కొరకు చనిపోయి పాతి పెట్టబడ్డాడో అలాగే నువ్వు కూడా మారు మనసు పొంది పాపమును ఒప్పుకొని నీటి బాప్తిసంలో నీవు పాతి పెట్టబడి తిరిగి నీవు లేచావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఆ కొత్త జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి నూతన జీవితాన్ని, నూతనమైన మార్గాన్ని దేవుడు నీకు అనుగ్రహించారు. ఆ స్థితిని నువ్వు కాపాడుకోకపోతే కానీ దేవుని మార్గంలో అలా జరగదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో క్రమం అంటే క్రమము, పద్ధతి అంటే పద్ధతే. వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడాలి, కానీ వాక్యానికి వైఖరించి, వాక్యానికి వ్యతిరేకించి పాపాన్ని తెచ్చి కట్టుకునే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట అంటున్నాడు. ఏమని? ఏలి చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఒకరు చూపిస్తే నువ్వు మందిరానికి ఎంతవరకు వస్తావు? వెళ్ళు 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 అంటుంటే ఎంతవరకు వస్తావు? నీ మనస్సులో పుట్టాలి. నరకానికి నేను వెళ్ళకుండా ఉండాలంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన నీకు ఉండాలి. నా బ్రతుకు, నా జీవితం, నా ఉద్యోగ వ్యాపారం నాశనం కాకుండా ఉండాలంటే నేను ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలని ఆలోచన నీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు చెప్పారా? 3వ రోజు నేను లేస్తానని యేసు ప్రభు వారు చెప్పారు. యేసు ప్రభు వారు 3వ రోజు లేస్తానని చెప్పిన తర్వాత 2 స్త్రీలు ఏం చేశారు? చెప్పండి, ఏం చేశారండి? చెప్పండి, ఏం చేశారు? ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నాడని వెళ్ళారు. కానీ యేసు ప్రభు సమాధిలో ఉన్నాడా? మన బ్రతుకు కూడా అంతే. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఏ క్షణంలో ఎప్పుడు ఎవరు ఏమి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడు పౌలు గారి ద్వారా ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే విశ్వాసముతో మనము నడుచుకోవాలి. విశ్వాసం అనేది ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం అనేది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం లేనివాడు ఏం చేస్తాడంటే అవిశ్వాసపు పనులు చేస్తాడు. మరొక మాట, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర వేచ్ఛలను నెరవేర్చరు. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. దైవ భయము కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని వాక్యానికి లోబడి దేవునికి భయపడు వాళ్ళు, విశ్వాస జీవితం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఏమిటి? కొంతమంది ఉంటారు, నేను చెప్పిందే నెరవేర్చబడాలి, నేను చెప్పిందే ఆజ్ఞ, ఇంట్లో అయినా సంఘములోనైనా ఎక్కడైనా సరే నేను చెప్పింది నెరవేర్చబడాలి అని అంటారు. నాకు తెలిసిన ఒక కుటుంబం అండి, నాకు తెలిసిన కుటుంబం. ఆ కుటుంబం ఎంతమంది సేవకులు వెళ్ళినా చివరికి ఆ సేవకులు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఆ సేవకుల మీద వ్యతిరేకంగానే ఉంటుంది ఆ కుటుంబం. మళ్ళీ ఆ సేవకులతో నలుగురిలో ఎలా ఉంటారు తెలుసా? అస్సలు ఏమీ తెలియదన్నట్టుగా ఉంటారు, అస్సలు ఏమీ తెలియదన్నట్టుగా. చేయాల్సిందంతా చేస్తుంటారు, చెప్పాల్సిందంతా చెప్తుంటారు, సంఘాల్లో చెప్పాల్సినవన్నీ చెప్తూ ఉంటాడు, పొలాలు పెట్టాల్సిందని పెడుతూనే ఉంటాడు. మొత్తానికి ఏమీ తెలియదు అన్నట్టుగా మరలా సేవకులతో మళ్ళీ ఎంత ప్రేమగా ఉంటారు తెలుసా? అయితే ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఎట్టుంది తెలుసా? చాలా భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. కుటుంబంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది లేదు. ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆ కుటుంబంలో ఏం లేదండి, సమాధానము లేదు. ఇప్పటికీ ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలే, పెళ్లి సంబంధాలు రాట్లా. ఆ కుటుంబంలో ఆ కుమారుడికి పెళ్లి సంబంధాలు రావు. పిల్లల్ని ఇస్తామంటారు, ముందుకు వస్తారు, చూస్తారు, వీళ్ళు వాళ్ళని అడుగుతారు, వాళ్ళ ప్రవర్తన సరిలేదని చెప్పేసరికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకరోజు నాకు ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. అన్నా, నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించండి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, కొడుకు ఉద్యోగం రాలేదు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను. అప్పుడు నేనేమన్నాను తెలుసా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? దైవ సేవకులు గుర్తు రాలేదా? దైవ సేవకులు అంటే ఎవరు? నీకు పిల్లలు లేరా? నీ పిల్లలతో సమానం కదా. సమస్తమును విడిచిపెట్టి సేవ చేయడానికి వచ్చిన సేవకులను వేడిపించావు, వాళ్ళ కన్నీళ్ళు పెట్టించావు, నెమ్మది సమాధానం లేకుండా చేశావు. ఈరోజు నీ కుటుంబం సమాధానం ఎలా ఉంటుంది అనుకున్నావు? అనుభవించాల్సిందే. ఆ శాపాన్ని, ఆ దరిద్రతను అనుభవించాల్సిందే. ఒకవేళ నువ్వు మర్చిపోయినా, ఆ సేవకులు మర్చిపోయినా, దేవుడు నీ కుటుంబాన్ని మరిచిపోడు. చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు నేనన్నాను, ప్రార్థన చేస్తానులే, నీ కొరకు నేను ప్రార్థన చేస్తానులే అని అంటే ఆయన అంటాడు, నీ విషయంలో నేను ఏదైనా పొరపాటు చేసి ఉంటే నన్ను క్షమించమంటాడు. మరలా ఏంటండి, పొరపాటు చేసి ఉంటే మరలా నన్ను క్షమించంటాడు. ఇలాంటి పనికి మాలిన మాటలు మాడితే దేవుడు ఎలా క్షమిస్తాడు? నా తప్పు అయిపోయింది, నేను చేశాను, నన్ను క్షమించమని అడగట్లా. ఏమంటాడండి? అందుకని ఆ శాపం ఆ కుటుంబాన్ని పరిపాలన చేస్తూ ఉంది. ఈరోజు నీ జీవితంలో వయసులో ఉన్నానని, అందరూ నా మాట వింటున్నారని, నేను డబ్బు గలవాడినని నువ్వు విర్రవీగవచ్చు. నీ మాటను విని, మాయ మాటలు విని నీ ఎంట 10 మంది రావచ్చు. వాళ్ళే రేపు నీకు విరోధులు అవుతారు. నువ్వు చెప్పిన మాటల చివరికి నీకు ఉరితాడుగా మారుతుంది. అది నీ కుటుంబానికి, నీ పిల్లలకు శాపంగా మార్చబడుతుంది. అనే సంగతిని ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పాను. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర విచ్ఛలను నెరవేర్చరు. ఆత్మ పొందినవాడు, పరిశుద్ధాత్మను పొందినవాడు, ఆత్మానుసారంగా ఉన్నవాడు దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో వారు క్రమంగా, మర్యాదగా సేవకులను ప్రేమిస్తారు, విలువిస్తారు, గౌరవిస్తారు. చెప్పిన మాటను విని
నడుచుకుంటారు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇలాంటి వాళ్ళు నాకు ఎదురయ్యారు. నాకంటే ముందు సేవ చేసిన సేవకులు అదే మాట చెప్పారు. నీ జీవితం, నీ కుటుంబం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా విరోధంగా చేసి శాపాన్ని అనుభవించకూడదని ఒక సేవకునిగా నేను తెలియచేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మానుసారంగా నడుచుకున్న వంటి వ్యక్తి ఏం చేస్తాడంట? నా సొంత ఆలోచనలు నెరవేర్చాలని కోరుకోడు. నా సొంత కోరికలు, నా సొంత ఆలోచన నెరవేర్చబడాలని అనుకోడంట. ఏం చేస్తాడు? దేవుని చిత్తము నెరవేర్చబడాలి, దైవ చిత్తము నెరవేర్చబడాలని ఆలోచన చేస్తాడు. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఈ రోజున నీ ఆలోచనను బట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావా, లేక దేవుని ఆలోచనను బట్టి నువ్వు నడుచుకుంటున్నావో? దేవుని వాక్యాన్ని వింటున్న నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో నడిపించబడినట్లయితే నీ జీవితంలో దేవుడు నూతనమైన కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మొదటిగా నేనేం చెప్పాను? ఒకటి, కొత్త జీవితాన్ని ఇస్తాడు. కొత్త జీవితం నీకు కావాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, నీటి బాప్తిసమును తీసుకోవాలి. అప్పుడు దేవుడు నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. రెండో విషయాన్ని చూస్తే, విశ్వాసములో నీవు నడిపించబడాలి. వీళ్ళ మాటలు వినకూడదు. వాడు చెప్పినట్టు వీడి చెప్పినట్టు నువ్వు నడిచావా, నువ్వు మార్గము తప్పిపోతున్నావని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇస్కరియోతు యూదకు మార్గం ఎవరు తప్పించారు? సాతాను తనకు పట్టినప్పటికీ ఇస్కరియోతు యూద మార్గాన్ని ఎవరు తప్పించారు చెప్పండి? కైపచారులు. వారితో చేయగలిపాడు ఇస్కరియోతు యూద. వాళ్ళు ఎప్పటి నుంచో యేసు ప్రభువును పట్టుకోవాలని ఉన్నారు. ఇస్కరియోతు యూదకు తెలిసింది, వెంటనే వారి దగ్గరికి వెళ్ళాడు. వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఏమన్నారు తెలుసా? అతన్ని పట్టిస్తే నీకు ఎండి నాణ్యాలు, నీకు డబ్బులు ఇస్తామన్నారు. ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఎవరైనా చెప్పుడు మాటలు నీకు చెప్తే వారి మాటను విని నడిచావా, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. అందుకని కైపాచారులు మార్గంలో నడిచాడు. ఇక్కడ రాసిన మాట ఏంటండి? ఇక్కడ మనం చదివాము, కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో మనం చదివాము. ఏమని చదివాము? ఏలి చూపుల వలన కాక దేని వలనంట? విశ్వాసం వలన మేము నడుచుకుంటున్నాం. ఈడు ఎవరి వలన నడిచాడు? యేసు ప్రభువును పట్టించడానికి ఎవరి ఆలోచన మీద నడిచాడంటే కైపచారులు. నువ్వు ఆయన పట్టిస్తే మేము నీకు డబ్బులు ఇస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాయ మాటలు చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టి నీ పరిశుద్ధతను పోగొట్టేవాళ్ళు, చెరిపేవంటి వాళ్ళు, నిన్ను అపవిత్రులుగా చేసేవంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నీ పక్కలోనే కూర్చొని ఉంటారు. చూసుకోండి, నీ పక్కలోనే కూర్చొని మాయ మాటలు చెప్పి నీ మార్గాన్ని ఏం చేస్తారంట? తప్పిస్తారు. యేసు ప్రభు ప్రేమించాడు, గ్రహించాడా? గ్రహించలేదు. కైపచారుల దగ్గరికి వెళ్ళాడు, వారితో మాట్లాడారు, వారితో చేతులు కలిపాడు. చివరికి యేసు ప్రభును వారికి అప్పగించాడు. ఆ సొమ్మును అనుభవించాడా? చివరికి తన చేతులారు పోగొట్టుకున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసమును, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధ సంఘ సహాసమును, నీ మనస్సును మార్చుకొని నీవు దేవుని సన్నిధిలో నడిపించబడవలసిన వంటి వాడిగా ఉండవలసిన నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి విరోధంగా జీవిస్తూ నీ పరిశుద్ధతను కోల్పోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఆత్మానుసారముగా నడుచుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నా ఆలోచన నెరవేరాలి అని ఎప్పటికీ కోరుకోరు. నేను చెప్పిందే పాస్టర్ గారు వినాలి అని కోరుకోరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? విశ్వాసముతో
చెప్పండి, విశ్వాసముతో దేవుని సన్నిధిలో నడిపించబడతారు. ప్రతి విషయములో విశ్వాసము. యేసు ప్రభువారు పని వాళ్ళని పిలిచి రాతి పనులు కడిగి నీళ్లు పోయమన్నారు, పోసారు. కడగమన్నారు, కడిగారు. పొయ్యమన్నారు, పోసారు. పోసిన తర్వాత యేసు ప్రభువుకు చెప్పారు. యేసు ప్రభువారు ఏమన్నారు? చేతులెత్తి ఆశీర్వదించాడు. తీసుకెళ్ళి జనాలందరికీ వడ్డించమన్నారు. వడ్డించారా? కారణం ఏంటి? నీళ్లు పోసింది వాళ్ళైనా, బాణలు కడిగింది వాళ్ళైనా, బాణలు తీసుకొచ్చి పెట్టింది వాళ్ళైనా, వాళ్ళు పోసిన నీళ్లను వాళ్ళే తీసుకెళ్ళి జనాలకు పోస్తే జనాలు ఆశ్చర్యపోయారు. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దైవ సేవకుల యొక్క మాటలను చెవి ఎగ్గి లోబడి విశ్వాస జీవితంలో నువ్వు నడుచుకున్నట్లయితే నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నువ్వు వెళ్ళే ప్రతి మార్గము దీవెనకరంగా మార్చబడుతుంది. నీ చేతి పనులు కష్టార్జితం దీవెనకరంగా ప్రభు మారుస్తాడు. ఏ పని చేసినా వాళ్ళు విశ్వాసముతోనే, చెప్పండి, విశ్వాసముతోనే చేశారు. విశ్వాసముతోనే చేయాలి. విశ్వాసముతోనే దేవుని సన్నిధికి రావాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువారి ఈ మాటను చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. మరో ఒక మాట, దయచేసి మరొక మాటను మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుచు పిలుపునకు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వంటి విషయములో దేవుని వాక్యము మనకు చక్కగా తెలియచేస్తుంది. ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళు ఏం చేస్తారంట? పిలుపుకు, చెప్పండి, పిలుపుకు లోబడతారు. దైవజనుడు పౌలు గారు అంటున్న మాట ఏమిటి? పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు బోధిస్తున్న ఈ బోధన మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మీరు ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఈ సహవాసాన్ని, ఈ సంఘాన్ని, ఈ ప్రజల మధ్యలో ఉంటున్న మనము, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రేమ, ఈ ఆప్యాయతను మనం ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలండి? కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందరూ వచ్చారు, మీ పక్కన కూర్చున్నారు, వాళ్ళకు వందనాలు చెప్పావు, మరలా తిరిగి వందనాలు చెప్పావు. బాగునంటూ బాగున్నాం, ఎలా ఉన్నారు, ఏంటి సంగతి, ప్రైజ్లాడు చెప్పావా, ప్రైజ్లాడు చెప్పావు, వచ్చావా, కూర్చున్నావా, వాక్యం విన్నావా? వాక్యం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? లేచి వందనాలు చెప్పేసి ఒకరినొకరు హత్తుకొని ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు, ఏంటన్నా చాలా లేటుగా వచ్చావు, ఏం సంగతి, అట్లా ఉండకూడదు కదా అని ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. చెప్పుకోరు, పరిగెత్తారు. వాడు వచ్చిందే 12 గంటలకి, వాళ్ళు వచ్చిందే 10 గంటలకి, వాళ్ళు వచ్చిందే 11 గంటలకు, మళ్ళీ ప్రార్థన చేయించుకోడు. దేవుడు అంటున్నాడు, ఆత్మ కలిగించు ఐక్యతను నీవు కాపాడుకోవాలి. అందుకని దేవుడు కొత్త జన్మను దేవుడు నీకు ఇచ్చాడు. తల్లి నీకు శరీర సంబంధమైన జన్మనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు కొత్త జన్మనిచ్చాడు. మారు మనస్సు అనే జన్మనిచ్చాడు. పాపపు క్రియలు నిన్ను వెంటాడకుండా, పాపము నిన్ను అంటకుండా, ఏ దోషములు నిన్ను అంటకుండా, ఏ దురాత్మ శక్తులు నిన్ను అంటకుండా, ఏ శత్రువు నిన్ను అంటకుండా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఒక కొత్త జన్మను దేవుడు నీకు ఇచ్చాడు. నీ తల్లి నిన్ను మరిచిన దేవుడు నిన్ను ఎప్పటికీ మరిచిపోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంపాదించుకోండి, కడుపు నిండా తినండి, దేవుని సన్నిధిలో మెలుకు కలిగి బ్రతకండి.
కొందరికి రోషం ఉండదు. రోషం అనేది ఉండాలి మనిషికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరితో పాటు మందిరానికి వచ్చాము, పోతున్నాం అంతే. మందిరంలో అడుగు పెట్టామా లేదా, అది మనకు కావాల్సింది. ఏంటంటే మందిరంలో అడుగు పెట్టామా లేదా, ఆదివారం ఎప్పుడు వచ్చామనేది కాదు ముఖ్యం, మందిరంలో అడుగు పెట్టామా లేదా అది మనకు ముఖ్యం. అందుకని దేవుడు మీకు పిలిచిన ఆ పిలుపుకు తగినట్లుగా మీరు దేవుని సన్నిధిలో నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. రెండంతలుగా దేవుడు నీకు పిలుపును నిశ్చయించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎందుకు పిలిచాడు? ఒకటి, కొత్త జన్మను ఇవ్వటానికి. రెండోది, విశ్వాసముతో బ్రతకటానికి. మూడోది, ఆత్మానుసారంగా నడుచుకోవటానికి. నాలుగోది, దేవుడు మీకు ఇచ్చిన పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకోవటానికి. దేవుడు మనకిచ్చినవంటి ఈ ప్రతి విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని సన్నిధికి వచ్చి నీవు దేవుని వాక్యాన్ని వినకపోతే పాడేది ఎవరండి? మనమే కదా. దేవుని మందిరానికి వచ్చిన మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినటం వలన మన హృదయాలు మార్చబడతాయి, మన జీవితాలు మార్చబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను రాసుకున్నాను అంశం ఏంటి? విశ్వాసుల నడత గొప్పది. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులకి నడత ఎలాంటిదండి? చాలా గొప్పతనం. వారి యొక్క నడతను, వారి గొప్పతనాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు వారికి ఇచ్చిన గొప్పతనాన్ని మీరు కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరందరూ వచ్చారండి, మీరందరూ వస్తున్నారు, ఉదయం బయలుదేరారు, 9 గంటలకో 8:30కో బయలుదేరి వస్తున్నారు. మీరు బయలుదేరి వస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు గేట్ దగ్గర ఉండి మిమ్మల్ని ఏం చేశారు చెప్పండి? ఏం చేశారండి? నేను మిమ్మల్ని పిలవలేదు అక్కడికి, మిమ్మల్ని వచ్చి ఏంటంటే మిమ్మల్ని దగ్గరకు వచ్చి మిమ్మల్ని నేను రండి లోపలికి రండి నేను ఆహ్వానించలేదు. ఆహ్వానించానా? గేట్ దగ్గర ఉండి రండి మీకు అందరికీ శుభములు చెప్పానా? చెప్పలేదు. నేను చెప్పకపోయినా నేను ప్రకటిస్తున్న వంటి దేవుడు గేట్ దగ్గర ఉండి మిమ్మల్ని ఆహ్వానించాడు. కొట్టు చప్పటి గట్టిగా హల్లెలూయా. ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆయన మిమ్మల్ని లోపలికి ఆహ్వానించాడు. ఆ సంతోషాన్ని మనము, దేవుడు మనకిచ్చిన ఆ విలువను మనం ఏం చేయకూడదంట? పోగొట్టుకోకూడదు. మీరు చెప్పండి, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా చెప్పండి ఏం చేయాలంట? మనము పిలుపుకు తగినట్లుగా మనము నడుచుకోవాలి. ఇప్పుడు అబ్రహాము గారు బైబిల్లో మనం చూడొచ్చు, ఆదికాండం 12వ అధ్యాయం. మీకు తెలిసిన విషయమే, తెలియనిది ఏది కాదు, మీకు అన్ని తెలుసు. అబ్రహామును దేవుడు ఏం చేశాడంటండి? పేరు పెట్టి పిలిచాడు. ఆయన పిలిచి ఏమన్నాడు? నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆ పిలుపును విని వెళ్ళమన్న చోటికి అబ్రహాము వెళితే దేవుడు అబ్రహామును ఏం చేశాడంటండి? చెప్పండి, నూరంతలుగా ఆశీర్వదించాడు. దేవుడు పిలిచిన పిలుపును మీరు విలువ ఇవ్వకపోతే, సేవకుడు చెప్పిన మాటని విలువ మీరు ఇవ్వకపోతే మీరు ఆశీర్వదించబడతారా? చెప్పండి. చెప్పిన మాటను వినాలి. వింటున్నారయ్యా? వింటున్నారా? మా మనసు ఎటుపోయినా పర్వాలేదు పాస్, కానీ మా చెవులు మాత్రం మీ మాటకి వెళ్ళి ఉన్నాయండి. ఏంటండి? మా మనసు ఎటుపోయినా పర్వాలేదండి, మా చెవులు మాత్రం నీ మాటల వైపే ఉన్నాయంటారు. దేవుని పిలుపులో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా మీకు? దేవుని మాటల్లో ఎంత స్వస్థత ఉందో మీకు తెలుసా?
సంపాదించి మూట కట్టుకొని ఎత్తుకొని పోయేది ఏం లేదు. ప్రతి ఆదివారం క్రమంగా రండి, క్రమాన్ని పాటించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని అబ్రహాము ఏం చేశాడంట చెప్పండి, ఏం చేశాడండి? పిలుపుకు తగినట్లుగా నడుచుకున్నాడు. దేవుని మందిరానికి వస్తున్న నీవు, దేవుని నమ్ముకున్న నీవు, మేలు పొందానని అనుకొని జీవిస్తున్న నీవు ఎంతమందిని అలెక్ట్ చేశావు? ఎంతమందిని మందిరానికి తీసుకొచ్చావు? ఎంతమందిని రక్షణలోకి నడిపించావు? చెప్పండి. నడిపించకపోయినా పర్వాలేదు, చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు క్రమంగా నడుచుకుంటున్నావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం చక్కగా తెలియచేయబడుతుంది. అందుకని దేవుని పిలుపునకు నువ్వు తగినట్లుగా నడుచుకుంటే అబ్రహామును ఆశీర్వదించిన వాడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మొదటి మాట ఏం చెప్పాను చెప్పండి? విశ్వాసుల నడత గొప్పతనం ఎక్కడుంది? యేసయ్య ఇచ్చిన కొత్త జీవితములోనే ఉంది. ఆ విశ్వాసం, ఆ నడత అనేది ఎక్కడుంది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఈ విషయాన్ని చక్కగా, అందుకని ఒకటి కొత్త జీవితాన్ని ఇస్తాడు, రెండోది విశ్వాస జీవితాన్ని ఇస్తాడు, మూడోది ఆత్మానుసారమైన జీవితాన్ని ఇస్తాడు, నాలుగోది దేవుడు నీకు సరి అయిన పిలుపును ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన పిలుపును ఎవరు కూడా త్రోసివేయకూడదు. మరొక మాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తము ఏమిటో ఏం చేయాలంట మనము? చెప్పండి, ఏం చేయాలండి? చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి మనం? గ్రహించాలి. ఏం చేయాలంట? గ్రహించాలి. దేవుని చిత్తం మనం పట్ల ఏమై ఉందో ఏం చేయాలంట? మనము గ్రహించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను చక్కగా దేవుని చిత్తాన్ని గ్రహించగలిగేది ఎవరు? చెప్పండి. ఆయన చిత్తాన్ని గ్రహించేది ఎవరు? ఆయనను ప్రేమించేవాళ్ళు. ఎవరిని ప్రేమించేవాళ్ళు? చెప్పండి, ఎవరిని ప్రేమించేవాళ్ళు? దేవుని ప్రేమించువాడు దేవుని చిత్తాన్ని గ్రహిస్తాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమె వచ్చింది. యేసు ప్రభు చిత్తాన్ని గ్రహించిన ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో ఆమె అంటుంది, బోధకుడా, భోజనపు బల్ల మీద నుండి కింద పడుచున్న రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినుట యుక్తము కాదు కదా. ఏంటండి చెప్పండి? ఆమె అంటున్న మాట ఏంటి? యేసయ్యను ప్రేమించి యేసయ్య దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో చెప్తున్న మాట ఏమిటి? యేసు ప్రభుతో విషయాన్ని తెలియజేస్తుంది. అప్పుడు ఆమె యేసు ప్రభుతో ఆ మాటని, ఆ రొట్టె ముక్కలు, ఆ కింద పడినటువంటి ఆ ముక్కలు ఇస్తే తీసుకెళ్ళి, ఇదిగో నా కుమార్తె వ్యాధితో బాధపడుతుంది, ఆమెకు పెడతాను. యేసుప్రభు ఆమెను చూసి ఏమన్నా తెలుసా? నీ విశ్వాసము, చెప్పాలి గట్టిగా, నీ విశ్వాసము. వెనకొన్నాళ్ళు చెప్పండి, నీ విశ్వాసము. మరి మీ విశ్వాసము చెప్పండి. మా విశ్వాసం కూడా గొప్పదని ఒకడు చెప్పట్లా, చెప్పరా? ప్రైజ్ ద లార్డ్. కూర్చున్నాం, మీ అందరి విశ్వాసం గొప్పదా కదా? గొప్పదా కదా? గొప్పదా కదా? గొప్పదే కదా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు కాబట్టి, బతుకున్నాం కాబట్టి గొప్పదే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ఆమె, నాకు తెలిసిన ఒక ఆమె ఉండేది, సంఘంలో ఎప్పుడు ప్రార్థన చేసినా
ప్రార్థన చేసేటప్పుడు ఆమంటది, పాస్టర్ గారండి నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు, నా కొరకు ప్రార్థన చేయండి అనేది. ఆమె అట్లే అంటా ఉందా. భర్త పోయాడు, కొడుకు పోయాడు, కోడలు పోయాయి, ఒక్కొక్కరు అందరూ చచ్చారు. ఈ మాత్రం అట్లే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రార్థన చేసిన ఏమంటది, ప్రభు పిలిస్తే నేను వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాను, ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు అంటదా. అప్పుడు నాకు అనిపించింది, నువ్వు బతికున్నంతకాలం నీ నోట ఈ మాట రాని బాక. ఎందుకన్నాను, ఇంకెప్పుడు చేస్తాడో తెలియదు. ఈమె చావట్లా, అందరు పోతున్నారు. కొందరి నోటి మాట అలా ఉంటుంది. దేవుడు ఎంతకాలం ఉంచితే అంతకాలం నువ్వు ఉండాలి. కానీ ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు, ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు అంటే నీకు తెలిసి చేస్తావా? నువ్వు తెలిసి ఎవడని చేస్తాడా? చూసారా, అందరు బతకాలనే ఆశ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు మార్గంలో ఫలించాలని బ్రతకండి, ప్రభు మార్గంలో ఆశీర్వదించబడాలని బ్రతకండి. ప్రభు మార్గంలో ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడుతూ లోకస్తులందరికీ జ్యోతులుగా ఉండటానికి మీరు బ్రతకాలి. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు ఇక్కడ చెప్పండి, ఏమన్నాడండి? ప్రభు యొక్క చిత్తమును గ్రహించున్నట్లుగా ఉండని అన్నాడు. అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా బ్రతకమనే కదా, జాగ్రత్తగా ఉండమనే కదా దేవుడు చెప్పింది. ప్రభు చిత్తమును గ్రహించటం అంటే జాగ్రత్తగా ఉండటం. ఏంటండి గ్రహించటం అంటే? ఏంటి? జాగ్రత్తగా ఉండాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాట కూడా రాయబడింది. 5వ అధ్యాయం 2వ వాక్యం, 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి ఎవరో ఈ చదవండి, మరొకసారి చదవండి మాటని. అది కాదు, నేను చెప్తాను, చెప్పేదాకా ఆగాలను. ఎక్కడా? లాస్ట్లో మీరు అన్న దగ్గర చదవండి. ఉండు ఒక్క నిమిషం ఆగమ్మా. అయ్యా మగ పిల్లలు చదవండి నాయన, చదవాలి తొందరకి. ఒకరు చదవండి ఆ మాటని. అయ్యా నేనా? అదే నన్నే అంటున్నావు కదా నువ్వు కూడా. సరే ఇంకొకటి చూద్దాం, ఇంకొకటి చదవండి అమ్మా, గట్టిగా చదవండి. ఒకళ్ళు త్వరగా చదవాలి. అది కాదు, మీరు అన్న దగ్గర చదవండి. అది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దైవజనుడు పౌలు చెప్తున్న మాట ఏంటి? మీరు ఏం కలిగి నడుచుకోవాలంట? ఏం కలిగి నడుచుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. ప్రేమ కలిగి. ఎవరి మీద ప్రేమ? ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి నడుచుకోమంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ లేనివాడు నా వాడు కాదన్నాడు దేవుడు. అవునా కదా? ప్రేమ లేనివాడు ఆయనతో ఉంటాడు, ప్రేమ లేనివాడు దేవునితో ఉండలేడు. కొంతమంది చూడండి, మనం ఎంత నవ్విచ్చినా సీరియస్గా చూస్తుంటారు, ఎంత నవ్విచ్చినా నవ్వరు కదా. చెప్పండి, పొరపాటును కూడా నవ్వరు. కొంతమంది అస్సలు నవ్వరు, సీరియస్గా చూస్తూ ఉంటారు. వాళ్ళు నవ్వరు, ఎవరు నవ్విచ్చినా నవ్వరు, వాళ్ళు నవ్వరు, పక్కని కూడా నవ్వనివ్వరు. దేవుడు అలాంటి వాళ్ళు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అట్లా ఉండాలి మీరు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. అందుకని మనం ఏం కలిగి ఉండాలంట? చెప్పండి, ఎలా ఉండాలి? ఎలా ఉండాలి?
ప్రేమ కలిగి ఉండాలి. అందుకని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చూసారా, దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి? చెప్పండి, ఎలా ఉండాలంటే మనము కంపు కొట్టేవాళ్ళగా ఉండకూడదు, పరిమళ వాసనగా ఉండాలి మనం. ఏసన్న గారు అనేవాడు, సెంటు వాసన వస్తుందంటే సాయి పోస్తున్నాడని అర్థం అంట. సెంటు వాసన వస్తుందంటే అక్కడ ఎవరున్నట్టు చెప్పండి. ఏసన్న గారు అనేవాడు అట్లా. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో అక్కడ యేసయ్య ఉంటానని వాగ్దానం చేశాడు. అందుకని దేవుడు మనల్ని కోరుకుంటుంది, మనం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన. చెప్పండి, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి? పరిమళ వాసనగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి మనం ఎందుకు అప్పగించుకోలేకపోతున్నాం? మనం ఎందుకు మన జీవితాన్ని అర్పించుకోలేకపోతున్నాం? ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించకపోతే మనం ఉండేవాళ్ళమా? ఆలోచన చేద్దాం. దేవుడు ఆదామును సృష్టించకపోతే, అవ్వను సృష్టించకపోతే భూమి మీద మనము ఉండేవాళ్ళమా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అనేవాడు ఉన్నాడు, మనుషులు ఉన్నారు, దేవుడు చేసిన మనుషులం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేసిన వంటి మనుషులం మనం. అందుకని మనం ఆయనకు కృతజ్ఞతలు. ప్రైజ్ ది లార్డ్. కన్న తండ్రిని కన్న తల్లిని విలువనిచ్చే వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య జరిగిన సంగతి ఏంటి తెలుసా? ఒక 3 రోజులు అవుతుందండి. ఒక అమ్మాయి, అతనికి ఇద్దరు కూతుర్లు అండి. ఇద్దరు కూతుర్లను బాగా చదివించుకుంటున్నాడు ఆయన. కష్టపడి బాగా చదివించుకుంటున్నాడు. ఈ చదువుకుంటూ ఉన్నప్పుడే ఆ ఊరిలో ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ ఊరిలో అబ్బాయిని ప్రేమించిన తర్వాత తండ్రి ఆ అమ్మాయి తను ప్రేమించిన వాడితో తిరుగుతుంటే తండ్రి చూసి మందలించాడు, అలా చేయటం మంచిది కాదు, మీ భవిష్యత్తు బాగుండాలని నేను రాత్రిపూలు కష్టపడుతున్నాను, డబ్బు సంపాదించి మీకు ఫీజులు కట్టి మీకు ఛార్జీలకు సరైనటు వస్త్రధారణ మీకు కొనిచ్చి అన్ని విధాలుగా నేను కష్టపడి చేస్తుంటే చదువు మానేసి నువ్వు పని చేస్తున్నావు, అలా చేయటం మంచిది కాదు, నువ్వు చదువుకోమని చెప్పి ఆ కూతుర్ని మందలించాడు. ఆ విషయం వచ్చి తల్లికి చెప్పింది. తల్లి జ్ఞానం గలదైతే ఏం చెప్పాలి? చెప్పండి, ఏం చేయాలమ్మా? వీడు మాట్లాడట్లా, మీరు చెప్పండి, ఏం చేయాలి తల్లి? చెప్పండి, తల్లి ఏం చేయాలి? కొందరు భర్తను ప్రేమించినట్టే ఉంటారు కానీ ఇషాన్ని చుమ్ముతుంటారండి. నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అక్కడక్కడ నేను వెళ్తుంటాను, తిరుగుతుంటాను కాబట్టి చూస్తుంటాను. తల్లి ఏం చేయాలి? కూతురు వచ్చి జరిగిన సంగతి అంతా చెప్పింది. చెప్తే తల్లి ఏం చేయాలి? బుద్ధి లేందానా, ఇలాంటి పని చేస్తావా? ఈ ఊర్లో మేము బ్రతకాలనుకుంటున్నామా, మా పరువు ప్రతిష్టలు నిలబెట్టాలనుకుంటున్నాం, పోగొట్టాలనుకుంటున్నాం, అసలు నిన్ను కని పొరపాటు చేసాం, ఊర్లో మేము బ్రతకాలా చనిపోలే ఏమనుకుంటున్నాం అని చెప్పి ఆమెను బుద్ధి చెప్పి హెచ్చరించి సరి చేయాల్సిన తల్లి ఏం చేసింది తెలుసా? తల్లి కూతురు ఇద్దరు కలిసి భర్తను కట్టి కొట్టేసి చంపేశారు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అండి ఈ రోజుల్లో. భయంకరమైన పరిస్థితి. తల్లి నవమాసాలు గర్భములో మోసి కని పెంచి వాళ్ళు మంచి భవిష్యత్తు ఇయ్యాలని తల్లిదండ్రులు తినక చాలి బట్టలు కట్టుకొని ఎండకు ఎండి వానకు తడిసి కష్టపడి సంపాదించిన సంపాదన పిల్లల కొరకు పెడుతుంటే చివరికి పిల్లలు కని కూడా తల్లిదండ్రులకు సంతోషం లేదు, సమాధానం లేదు. ఆ తల్లి తండ్రి కన్న కళ్ళన్ని కూడా భార్య కూతురుతో కలిసి ఏం చేసిందండి? భర్తను చంపేసింది. ఇలాంటి సమాజంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? పిల్లల్ని కనాలో వద్దో ఈ రోజుల్లో ఆలోచించవలసిన పరిస్థితులు ఇవి. కని సుఖము లేదు,
వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాదు. అసలు ఆ విషయం విన్న వెంట నాకు చాలా బాధేసింది. మా నాన్నగారు 99 సంవత్సరాలు బతికాడు. ఎవ్వరి చేతి కింద నీళ్లు తాగలేదండి మా నాన్నగారు. 10 మంది పిల్లలు మేము మా నాన్నగారికి. అట్లా బతికాడు మా నాన్న. ఆ విధంగా బతికారు మా తల్లిదండ్రులు. ఎప్పటికీ నేను చెప్తూ ఉంటాను, మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులను పువ్వుల్లో పెట్టి సాకండి అంటాను. వారి ఆశీర్వాదమే మిమ్మల్ని దేవుని రాజ్యములోనికి తీసుకెళ్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా నాన్నగారు ఇంకో 4 రోజులు చనిపోతారనంగా నన్ను పిలిచాడు. మా నాన్నగారు పిలిచిన తర్వాత నన్ను పిలిచి మంచంలో పండుకొని మాట్లాడారు. అప్పుడు నాతో అన్నాడు, ఒరే ఇంకా నేను బ్రతకను, నేను చనిపోతాను అని చెప్పి మా నాన్నగారు నన్ను దగ్గరికి పిలుచుకొని నన్ను దగ్గరికి చేరదీసాను. గట్టిగా వాటేసుకొని 2 చేతులు పెట్టి నన్ను ప్రార్థన చేసి చివరిలో మా నాన్నగారు 2 చేతులు నా మీద పెట్టాడు. నా బిడ్డ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ సంఘానికి వెళ్ళినా ఆశీర్వాదకరంగా ఉండాలని మా నాన్నగారు ఆయన 2 చేతులు పెట్టి నన్ను దీవించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రేమేంద్ర బిడ్డలారా, నేను మా ఊరికి వెళ్ళినప్పుడు ఒకటే ఆలోచన చేస్తాను. మా అమ్మ నాన్న లేకపోయినా మా అమ్మ నాన్న కట్టిన ఒక ఇల్లు ఉందండి. ఆ ఇల్లుని చూసుకొని నేను తృప్తి పొందుతాను. ఎవరింటికి వెళ్ళను, నేను ఎవరింటికి వెళ్ళను. అక్కడికి వెళ్ళినా కూడా మా నాన్నగారు కట్టినంటే ఆ ఇంట్లో ఉంటే నాకు నెమ్మది అనిపిస్తుంది. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎంత కష్టపడ్డాడో. 10 మంది పిల్లల్ని పోషించేదానికి బంధువులను వదిలేశాడు, రక్త సంబంధిని వదిలేశాడు, స్నేహితులను వదిలేశాడు, ఊరును వదిలేశాడు. అందరిని వదిలిపెట్టి ఎడారి ప్రాంతంలో 60 ఎకరాల పొలాన్ని కొని మా నాన్నగారు ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకని? నా పిల్లలు బాగుండాలని, నా కుటుంబం బాగుండాలని. మా నాన్నగారు మా పిల్లలు తప్ప నాకు మరొక ప్రపంచం లేదని మా నాన్నగారు ఆయన ఒంటరిగా వచ్చి ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, ఈరోజు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అసలు నిన్నటి రోజు ఈ 3 రోజుల క్రితం జరిగిన పరిస్థితి, ఒక కన్న కూతురండి, కన్న తండ్రిని భార్య, 7 అడుగులు నడిచిన భార్య భర్తతో కలిసి కాపురం చేసి పిల్లలు కానీ భార్య ఒక భర్తను చంపడానికి ఎలా మనసు కలిగిందో ఒకసారి ఆలోచించండి. అలాంటి దుర్దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం మనం. అవన్నీ చూసినప్పుడు నాకు కొన్నిసార్లు బాధేస్తుంది. కొందరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి అమ్మ నాన్నని పిలుస్తుంటే, మా అమ్మ నాన్న కూడా బ్రతికుండి ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు ఇవన్నీ చూసి మా నాన్నగారు ఎంత సంతోషించేవాడు అని ఎంతో మనసులో వేదన పడేవాడిని. కానీ ఎవరికి చెప్పుకోలేను. శ్వాసలే నాకు తల్లి తండ్రి అని భావించుకొని ఏ రోజైనా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారు మేము కనుక జాగ్రత్త కలిగి ఆయన సన్నిధిలో నడిపించబడాలని ఆశ కలిగి జీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి పేదవాడైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా తన జీవితాన్ని త్యాగం చేసి తన పిల్లల్ని కష్టపడి పోషిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కని పెంచి పెద్ద చేసి కష్టపడి వాడిని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొస్తే ఏంటండి, 20 సంవత్సరాలు నిన్ను కని పెంచి పెద్ద చేస్తే ఈ స్థాయికి వచ్చిన ఒక్క ఆడపిల్లైనా మగపిల్లడైనా ఏం చేస్తాడో తెలుసా? ఎవడో అనామకుడు వచ్చి వాడిని ప్రేమించాడని ఆ ప్రేమను బట్టి ఇన్ని సంవత్సరాలు పోషించిన తల్లిదండ్రులను ఒక్క మాటలో మర్చిపోయి వాడి అంట వెళ్ళిపోద్ది.
కన్న తల్లిదండ్రులు మర్చిపోతారు. చూసారా ఈరోజు సమాజం ఎలా ఉంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నేను ఎప్పుడు కోరుకుంటాను, విశ్వాసులు బాగుండాలి, వారి భవిష్యత్తు బాగుండాలి, వారు శారీరకంగా ఆత్మీయంగా ఏంటంటే వ్యవసాయం చేసేవాడు కావచ్చు, ఉద్యోగం చేసేవాడు కావచ్చు, కూలి పని చేసుకునేవాడు కావచ్చు, అందరూ బాగుండాలని కోరుకుంటాను నేను. ఈ లోకంలో ఎవరు ఎత్తుకెళ్ళేది ఏమీ లేదు. మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా చెల్లి కవ్వ కూడా ఇక్కడ నుంచి వెతుకొని పోవటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే కష్టం అంటూ ఏంటో నాకు బాగా తెలుసు. కష్టం అంటే ఏంటో తెలుసు, రూపాయి విలువ తెలుసు, మనిషి విలువ ఏంటో తెలుసు. నాకు నా జీవితంలో నేను సుఖంగా పెంచబడలేదు, కష్టపడ్డాను. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చక్కగా చెప్పి, అందుకని యేసు ప్రభు వారు మన కోసము తన్ను తాను ఏం చేసుకున్నాడంట, బలిగాను అర్పణగాను ఆయన తండ్రికి ఏం చేసుకున్నాడంట, అప్పగించుకున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో దేవునికి నీవు అర్పణగాను అర్పించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం, తొందరగా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యుని సహవాసమును గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయములో యేసయ్య రక్తము ప్రతి పాపముల నుండి కడిగి వేస్తుంది. ఇప్పుడు కడగబడతాము అంటే జాగ్రత్తగా నీవు ఉన్నప్పుడు, ప్రేమ కలిగి ఉన్నప్పుడు, జాగ్రత్తగా ఆయన సన్నిధిలో నీవు నడిపించబడుతూ ఉన్నప్పుడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని చూస్తే మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ప్రకాశవంతముగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రకాశించు వారముగా ఉండాలి. మనము ఎలాంటి వారం ఉండాలని కోరుకుంటున్నాడంటే ఆయన వెలుగులో ప్రకాశించు వారముగా మనము ఉండాలంట. వెలుగు సంబంధికులమై ఉండాలి, వెలుగును ఆస్వాదించు వారమై ఉండాలి. అక్కడ మరొక మాట కూడా రాస్తుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం, ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనుచు ఆయన ఎలాగో నడుచుకొనినో అలాగే తనను నడుచుకొని బద్దులై ఉన్నాడు. మనము ఆయన యందు ఎవరి యందు? ఆయన యందు మనము నిలిచి ఉన్నామని మనం ఏం చేయాలంట? తెలుసుకోవాలి. దేవుని యందు నిలిచి ఉండాలి. మనం దేవుని యందు మనము నిలిచి ఉండాలి అంటే క్రీస్తు వలె మనము కూడా నడుచుకోవాలి. అందుకని దైవజనుడు పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు కూడా చెప్పండి, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ప్రేమ యందు నిలిచిన వారమై ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇలా చక్కగా రాశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని విశ్వాసుల యొక్క నడత, వారి యొక్క గొప్పతనం ఏమిటి? మొదటి మాట ఏం చెప్పాను చెప్పండి? మొదటి మాట ఏం చెప్పాను? కొత్త జన్మ. రెండోది ఏమిటి? విశ్వాసముతో ఉండాలి. మూడోది ఆత్మానుసారంగా నడుచుకోవాలి. నాలుగోది పిలుపుకు తగినట్టుగా ఉండాలి. ఐదోది
ప్రేమలో ఉండాలి. దేవుని ప్రేమ యందు మనము ఒకరిని ఒకరు ప్రేమించుకునే వారమై ఉండాలి. ఆరోది జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. ఏడోది ప్రకాశించు వారముగా ఉండాలి. ఆయన వెలుగులో మనం ప్రకాశించు వారమై ఉండాలి. 8 క్రీస్తు వలె మనము నడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకు ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎలా నడుచుకున్నాడో మనం కూడా అదే రీతిలో నడుచుకోవాలి. యేసయ్య మాదిరి కలిగి మనల్ని నేర్పించాడు. ఆ మార్గంలో మనం కూడా నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నడిచిన మార్గంలో మనం నడిస్తే క్రీస్తును పోలిన వాడుగా నువ్వు ఉంటావు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. అందరూ మోకరించండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. హలో తీర్మయోడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. అందరూ కలిసి ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించినందుకు 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రం. కరుణామయుడవైన యేసయ్యా నీకు స్తోత్రాలు. నీవు నిత్యుడగు తండ్రిగాను ఆరాధ్య దైవముగా గడిచిన కాలమంతా కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. పోయిన పునరుద్ధాన దినం మొదలుకొని ఈ వారమంతా నిబిడలేక చుట్టూ నీ కాపుదల ఉంచి మార్గాలు, ప్రయాణాలు, పని పట్లలో తోడుండి కంటికి రెప్పవలే కాపాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. మరలా ఈ పునరుద్ధాన దినమందు మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నేను స్తుతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని, ఈ అవకాశాన్ని, ఈ సమయమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఇకను కావలసిన ఆరోగ్యము, అభిషేకము, కృప సమృద్ధిగా మీరు అనుగ్రహించి సహాయమును చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మల సన్నిధి సహవాసం
కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు అక్కడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.